కులవర్ధన ఆత్మహత్యతో జిల్లాలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ అందిస్తారు. మనోహర్. శ్రీనివాస్, మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైనటువంటి ఘటనలో తమకు న్యాయం జరిగిందంటూ ఇవాళ మదనపల్లి ప్రాంతంలో సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. మన వీడియో జర్నలిస్ట్ మహేష్ చూపిస్తున్నటువంటి ఏదైతే 7 ఏళ్ల బాలిక చిన్నారి ఇల్లు ఉందో మన మహేష్ చూపిస్తున్నటువంటి అదే ఈ ఇల్లు. ఇదే ఇంటిలో ఉన్నటువంటి 7 ఏళ్ల బాలిక చిన్నారిని మన ప్రస్తుతానికి మహేష్ చూపిస్తున్నటువంటి ఇల్లు కులవర్ధనకు సంబంధించినటువంటి ఇల్లు. ఈ ఇంటిలోకి ఆ బాలికను తీసుకుపోయి అతను అతి దారుణంగా హత్య చేసి ఒక నీటి డ్రమ్ములో వేసి చంపేసి డ్రమ్ను క్లోజ్ చేసినటువంటి పరిస్థితుల్లో 24 గంటల నుంచి కూడా ప్రజలు ఇదే ప్రాంతంలో నిన్న మనం పరిస్థితి చూసాము. మహిళల నుంచి కావచ్చు, స్థానిక ప్రజల నుంచి కావచ్చు, ఏ విధంగా ఆగ్రహవేశాలు కట్టలు తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో 24 గంటలు గడవక ముందే సంబరాలు ఇదే ప్రాంతంలో ఇప్పుడు నిర్వహణకు సిద్ధమైనటువంటి మహిళల్ని మనం చూస్తున్నాం. అందరూ కూడా కృవొత్తులు వెలిగించుకొని ఈరోజు ఆ బాలికకు జరిగినటువంటి అన్యాయానికి ఇవాళ న్యాయం జరిగిందంటూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక పక్క బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించుకుంటూ మరోపక్క క్యాండిళ్ళు వెలిగించుకుని ర్యాలీగా పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి నిన్న ఎవరైతే ఈ మహిళలు ఆగ్రహవేశాలు వ్యక్తం చేసి కట్టలు తెచ్చుకున్నటువంటి మహిళలు ప్రస్తుతానికి మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, చెప్పండి, ఏంటి 24 గంటలు కూడా గడవక ముందే ఈవేళ మీరు ఈ విధంగా సంబరాలు నిర్వహించుకుంటున్నారు? ఏంటి న్యాయం జరిగినందుకు సార్, మాకు న్యాయం జరిగింది సార్ అమ్మాయి విషయంలో, అందుకనేసి సంబరాలు చేసుకుంటున్నాం సార్. చెప్పు. ఇంకొకరు ఇలాంటి పని చేయకూడదు అనేసి గుణపాఠంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకడు ఈ త్యాగం చేయకూడదు, ఇదే వాళ్ళకు ఒక శిక్ష మాదిరి పెడుతుంది. ఇంకొక జాగ్రత్తగా ఉండాలా. ఇంకొక బిడ్డ మీద చేయాలంటే ఇది గుర్తు రావాలి వాళ్ళకి.